చివరి నిమిషం దాకా కూడా కరెంటు బిల్లు కట్టం కదండి. ఆ చిన్న కక్కుర్తి ఉంటుంది మనకి. ఆ కక్కుర్తిని ఆసరాగా చేసుకొని దోచేస్తున్నారు. అంటే కరెంటు బిల్ కాదు, లక్షల్లో దోచేస్తున్నారు సైబర్ స్కామ్ రూపంలో. మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. మొన్నటి దాకా ఏం జరిగినాయి స్కామ్స్. ఆ పోలీస్ స్టేషన్ నుంచి, ఈ పోలీస్ స్టేషన్ నుంచి, అక్కడ సిబిఐ నుంచి, ఈడీ నుంచి అని ఎవడెవడో ఫోన్ చేస్తూ ఉండేవాడు. పాపం కొంతమంది బుట్టలో పడ్డారు. కానీ అక్కడ తప్పించుకున్నాం తెలివిగా. ఇక్కడ తప్పించుకునే అవకాశం లేకుండా చేస్తున్నారండి. ఎందుకంటే కరెంట్ బిల్ మీకు తెలుసు, కాస్త లేట్ అయ్యింది. ఒక్కోసారి లేట్ అవ్వకపోయినా కానీ ఎవడో ఫోన్ చేస్తున్నాడు, నీ కరెంట్ కనెక్షన్ కట్ చేసేస్తాను అంటాడు. కట్టకపోతే అంటాడు. మళ్ళీ ఇంకొకటి ఫోన్ చేసి ఒక ముందు అయితే ప్రస్తుతానికి ఒక 20 రూపాయలు కట్టేసినా ఆపుతాను, రేపు మిగిలింది కట్టుకోవచ్చు అని చెప్తాడు. 20 రూపాయలే కదా అని ఆలోచిస్తామండి. ఆ చిన్నదే మొత్తాన్ని లాగేస్తుంది. ఆ 20 రూపాయలు వాడు ఎక్కడ కట్టమంటాడంటే వాడు లింక్ పంపిస్తాడండి. ఇదంతా జరిగిందే, నిజంగా జరిగిందే, గుంటూరులో జరిగిందే. గుంటూరు ఎస్పీ గారు స్వయంగా అలర్ట్ కూడా ఇచ్చారు. అది కూడా మీకు ఇస్తున్నాను చూడండి. కట్టేస్తాం, కట్టేసి హాయిగా పడుకుంటాం, అమ్మయ్య కరెంటు పోలేదు కదా అని చెప్పి. తెల్లారి చూసేసరికి మన అకౌంట్లో ఎంతైతే అమౌంట్ ఉన్నాయో మొత్తం కూడా గోవింద. ఎందుకంటే వాడు పంపించిన లింక్ బేస్ చేసుకొని మనం డబ్బులు పంపుతున్నాం చూడండి. ఆ 20 రూపాయలు అది స్క్రీన్ షేరింగ్ కూడా ఉంటుంది అందులో. అంటే ఇంటర్నల్గా అందులో స్క్రీన్ షేరింగ్ కూడా ఎనేబుల్ అయ్యి మనం ఏమేమి నొక్కుతున్నాం, ఏం పంపిస్తున్నాం, మన పాస్వర్డ్స్ ఏంటి అన్నీ కూడా వాడికి తెలిసిపోతాయండి. తెలిసిపోయాక చేసేది ఏముంది, వాడు మొత్తం ఉన్నది మొత్తం కూడా లాగేస్తాడు. సో కరెంటు బిల్లు విషయంలో కూడా ఇవి జరుగుతున్నాయి, రెగ్యులర్గా వస్తున్నాయి. మీకైతే కాల్ వచ్చిందా ఎప్పుడైనా కానీ? ఒక మెసేజ్ కాలు వస్తే మాత్రం ఇదే చేయండి. వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. నాకు కూడా వచ్చింది, నేనంటే పట్టించుకోలేదు. కొంతమంది పాపం పట్టించుకుంటున్నారు. ఈ విషయం తెలియక చాలామంది ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. మొన్నటిదాకా రకరకాలైన సైబర్ క్రైమ్స్ జరిగినాయి కదండి. ఆ పార్సిల్ వచ్చింది, ఈ పార్సిల్ వచ్చింది. అది కూడా అంతే. తెలియక బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళే వీళ్ళు టార్గెట్ అయిపోతున్నారు, వాళ్ళు మోసపోతున్నారు. సో మరి తెలియక నేను ఎన్నిసార్లు ఎందుకన్నానంటే తెలిసేలా చేయండి. దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. కరెంటు బిల్లు కడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి విషయాలు తెలియాలి, షేర్ చేయండి. అక్కడ చక్కగా డిస్కమ్స్ యాప్ ఇచ్చింది, డైరెక్ట్గా కట్టుకోవచ్చు. తెలుసు కదా, ఫోన్పేలు ఉన్నాయి, అక్కడ కట్టుకోవచ్చు. గూగుల్ పేలు ఉన్నాయి, అక్కడ కట్టుకోవచ్చు. కట్టలేని పరిస్థితి ఉంటే ఈ నెల కట్టకపోతే వచ్చే నెల 100-200 పెనాల్టీ వస్తుంది తప్పించి 20 రూపాయలు కట్టండి, 10 రూపాయలు కట్టండి అని చెప్పి ఎవడు అండు. ప్లస్ మీ కరెంట్ కనెక్షన్ కట్ చేస్తున్నాము అని చెప్పి ఫోన్ అయితే ఎవడు చేయడండి. ఏ డిస్కమ్కి కూడా ఈ రకమైన మెకానిజం లేదు. వీలైతే లైన్మెన్ గారు స్వయంగా చేస్తే చేయొచ్చు, దాన్ని మాత్రం నమ్మండి. సో మరి ఇలాంటి సమాచారం మనం అవేర్నెస్ ఇవ్వకపోతే చాలామంది చాలా పోగొట్టుకుంటారు కదండి. ఇలాంటి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి, మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.